రైట్ ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బిఎస్ఎన్ఎల్ డైరెక్టర్ వివేక్ బన్సాల్ ఓవర్ యాక్షన్ ఇప్పుడు సంచలనంగా మారింది. తన ప్రయాగరాజ్ పర్యటనకు ఆఫీస్ తరపున ప్రోటోకాల్ను ఇస్తూ ఆర్డర్ను జారీ చేశారు. ఇందుకోసం 50 మంది ఉద్యోగులకు బాధ్యతలను అప్పగించారు. తన పర్సనల్ పనులు చేయడంతో పాటుగా స్నాక్స్ అరేంజ్ చేయాలని కూడా ఆయన ఆర్డర్ వేశారట. ఈ మేరకు ఓ అధికారి మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ రెడీ చేశారు. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న కమ్యూనికేషన్ల మంత్రి సింథియా ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయడంతో పాటు షోకాజ్ నోటీసును కూడా జారీ చేశారు. రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బిఎస్ఎన్ఎల్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న వివేక్ బన్సాల్ ఓవర్ యాక్షన్ ఇప్పుడు సంచలనంగా మారింది. తన ప్రయాగరాజ్ పర్యటనకు సంబంధించి ఆఫీస్ తరపున ప్రోటోకాల్ ఇస్తూ ఆర్డర్స్ జారీ చేశారు. ఇందుకోసం 50 మంది ఉద్యోగులకు బాధ్యతలను అప్పగించారు. తన పర్సనల్ పనులతో చేయటంతో పాటుగా స్నాక్స్ ని కూడా అరేంజ్ చేయాల్సిందిగా ఆర్డర్లు పాస్ చేశారు ఆ అధికారి. ఈ మేరకు ఓ అధికారి మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ను రెడీ చేశారు. అయితే ఈ విషయం తెలుసుకున్న కమ్యూనికేషన్ల మంత్రి సింథియా ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయడంతో పాటు షోకాజ్ నోటీసులను కూడా జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ నరసింహారావు సిద్ధంగా ఉన్నారు. నరసింహారావు, చెప్పండి, అసలు ఏం జరుగుతోంది? బిఎస్ఎన్ఎల్ డైరెక్టర్ ఓవర్ యాక్షన్ చూస్తుంటే ఇప్పుడు వైరల్ గా మారినట్లుగా తెలుస్తోంది. ఏంటి అసలు అప్డేట్స్? ఖచ్చితంగా బిఎస్ఎన్ఎల్ కి సంబంధించిన ఉన్నతాధికారులు డైరెక్టర్ పోస్ట్ లో ఉన్న కొంతమంది, ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా ఇలాంటి ఫిర్యాదులు అంతాయి. ఈ డైరెక్టర్ ప్రెసిడెంట్ గా చెప్తున్న వివేక్ ఏకంగా తనకు సంబంధించి ఒక టూర్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. ప్రయాగరాజ్ కి సంబంధించి, ఉత్తరప్రదేశ్ కి సంబంధించి వెళ్లాలని నిర్ణయించారు. దానికి సంబంధించి ఒక టూర్ ప్రోగ్రామ్ ఇచ్చారు. జనరల్ గా బిఎస్ఎన్ఎల్ లో పనిచేస్తున్న డైరెక్టర్ కానీ ఎవరైనా విజిట్ కి వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్ లో రిసీవింగ్ కానీ చిన్నపాటి ఏర్పాట్లు చేసుకోవడం అనేది రెగ్యులర్ గా ఉంటుంది. ఒకవేళ అది కూడా ప్రైవేట్ ప్రోగ్రామ్ అయితే, అంటే వ్యక్తిగత కార్యక్రమం అయితే, దానికి అధికారులు కూడా పెద్దగా ఏర్పాట్లు చేయరు. కానీ ఈ అధికారి పర్యటనకు సంబంధించినంత వరకు మామూలు ఏర్పాట్లుగా దాదాపు 50 మంది అధికారులను ప్రోటోకాల్ గా నియమించారు. అంటే అతను ఎయిర్పోర్ట్ లో వచ్చినప్పటి నుంచి, అతను స్నానం చేసే దగ్గర నుంచి, అతనికి ఏర్పాట్లకు సంబంధించి 50 మంది అధికారులకు బాధ్యతలు అప్పగించారు. ప్రతిదీ కూడా బిఎస్ఎన్ఎల్ తరఫున ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక నోట్ ను కూడా ప్రిపేర్ చేయారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఇది సోషల్ మీడియాలకు రావడంతో కేంద్ర ప్రభుత్వ దృష్టికి వెళ్ళింది. కమ్యూనికేషన్ శాఖ మంత్రి సింధియా కూడా ఈ ఉదయం దీనిపైన స్పందించారు. దీనిపై మేము విచారణకు ఆదేశిస్తున్నాం. అధికారికి కూడా, ఆ డైరెక్టర్ కూడా ఇప్పటికే షోకాజ్ నోటీస్ ఇచ్చాం. 7 రోజుల్లోగా ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఆయన స్పందన చూసిన తర్వాత యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ దీంట్లో ఇక్కడ ఏముందంటే, ఈ ప్రయాగరాజ్ కి సంబంధించినంత వరకు ఒక ఉన్నత అధికారి కొంత ఓవర్ యాక్షన్ చేసి ఏర్పాట్లు చేసినట్టుగా కొంత సమాచారం అందుతుంది. ఈ కారణంగానే ప్రయాగరాజ్ లో బిఎస్ఎన్ఎల్ ఉన్నతాధికారిగా పనిచేస్తున్న అతనికి ఏకంగా ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళంకి బదిలీ చేశారు. అతన్ని యాక్షన్ తీసుకుంటూ అధికారి ప్రస్తుతం ప్రయాగరాజ్ లో ఉంటే, ఆ అధికారిని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళంకి అతన్ని బదిలీ చేస్తున్నట్టుగా ఆర్డర్స్ కూడా జారీ చేశారు. బిఎస్ఎన్ఎల్ కి సంబంధించినంత వరకు చాలా రోజుల నుంచి ఈ రకమైన ఫిర్యాదులు అందుతున్నాయి. ఒకవైపు బిఎస్ఎన్ఎల్ నష్టంలో ఉంది, దాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఒకవైపు పదే అక్కడ పనిచేస్తున్న సిబ్బంది కానీ ఇతరులు కానీ చెప్తున్న నేపథ్యంలో, పై స్థాయిలో బిఎస్ఎన్ఎల్ లో డైరెక్టర్ స్థాయిలో ఉన్న వాళ్ళు మాత్రం ఈ రకంగా వృధా చేస్తున్నారనే ఫిర్యాదులు చాలా రోజుల నుంచి వస్తున్న నేపథ్యంలో, తాజా పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మొత్తం బిఎస్ఎన్ఎల్ కి సంబంధించి డైరెక్టర్లు, వాళ్ళ ప్రోటోకాల్, ఈ అంశానికి సంబంధించి ఒక యాక్షన్ తీసుకునే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. నరసింహారావు, ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ సంస్థ ఏదైతే ఉందో ఇప్పుడు భారీ నష్టాలతో ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ఈ అధికారి చేసినటువంటి ఈ డిసిప్లినరీ యాక్షన్స్ కి సంబంధించి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అసలు ఈ విషయం ఎలా బయటకు వచ్చింది? దీనికి సంబంధించి షోకాజ్ నోటీసులతో పాటు ఇంకేమి కార్యాచరణ చేయబోతున్నారు వీరికి సంబంధించి? ఇది పూర్తిగా సోషల్ మీడియాలో ఈ అధికారి పర్యటనకు సంబంధించినంత వరకు ఒక ప్రోటోకాల్ కి సంబంధించి ఒక నోటు ప్రిపేర్ చేశారు. దీని ద్వారానే ఈ అధికారి పర్యటనకు సంబంధించినంత వరకు అన్ని విషయాలు సోషల్ మీడియాలో వచ్చాయి. ఆ నోట్ కూడా మనం ప్రస్తుతం స్క్రీన్ పైన చూస్తున్నాం. ఆ నోట్లో ఏంటంటే, ఈ అధికారి పర్యటనకు సంబంధించి మినిట్ టు మినిట్ కి సంబంధించి ఒక కోఆర్డినేషన్ ఏర్పాటు చేశారు. 50 మంది బిఎస్ఎన్ఎల్ కి సంబంధించిన సిబ్బంది ఈ మొత్తం టూర్ ను కోఆర్డినేట్ చేస్తున్నారు. ఇది ఒక్కొక్కసారి ముఖ్యమంత్రికో మంత్రులకు కూడా ఇలాంటి హోదా ఉండదు, ఇలాంటి ప్రోటోకాల్ ఉండదు. కానీ డైరెక్టర్ బిఎస్ఎన్ఎల్ లో చాలా స్థాయిలో చాలా మంది డైరెక్టర్లు ఉంటారు, కానీ ఈయన ఒక డైరెక్టర్, ఒకరు మాత్రమే డైరెక్టర్. బిఎస్ఎన్ఎల్ కి
కేవలం ఒక డైరెక్టర్ మాత్రమే ఉండడు, వివిధ విభాగాలకు సంబంధించి ఒక డైరెక్టర్ ఉంటారు. ఆ డైరెక్టర్ అనే వివేక్ అనే వ్యక్తి దీనికి తన పర్యటనకు సంబంధించి, అది కూడా ప్రయాగ్రాజ్ కు సంబంధించినంత వరకు చాలా వరకు అది వ్యక్తిగత పర్యటనగానే చూడాల్సి ఉంటుంది. ఒకవేళ ఏర్పాట్లు చేసిన వెహికల్ లాంటిదో చిన్న ఏర్పాట్లు చేయాలి, కానీ 50 మంది అధికారులకు 50 మంది బిఎస్ఎన్ఎల్ సిబ్బంది ఆయనకు ఏర్పాట్లు చేసుకోవడము, ఆయన రిసీవ్ చేసుకోవడం, ఆయనకు సంబంధించి ఆ నోట్ లో చాలా ఇంట్రెస్టింగ్ అంశాలు ఉంటాయి. ఆయనకు ప్రత్యేకమైన టవల్ ఏర్పాటు చేయండి, టూత్ పేస్ట్ ఏర్పాటు చేయండి అని కూడా ప్రకటించారు. మొత్తానికి ప్రభుత్వం యాక్షన్ తీసుకుంది. ఈ మొత్తం ఓవర్ యాక్షన్ చేసిన ఇంకో అధికారిని కూడా ఆంధ్రప్రదేశ్ కి బదిలీ చేశారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నరసింహారావు.